జిల్లా కోటలో ఇప్పటి వరకు ఒకరు మాత్రమే మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబడుతూ వచ్చారు. దీంతో ఇక్కడి వాళ్లకు అమాత్య యోగం దక్కితే అది గ్యారంటీగా ఆయనకే దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో నాయకుడు కూడా కేబినెట్ రేసులోకి వచ్చేశారు. ఆ జిల్లా కోటలోనే తన పేరును పరిశీలించాలని హైకమాండ్కు విజ్ఞప్తి చేసుకున్నారు. దీంతో ఈ ఎపిసోడ్ కాస్త తెలంగాణ కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామంగా మారిపోయింది. తెలంగాణ కేబినెట్ లో 2 స్థానాలు ఖాళీ ఉన్నాయి. అయితే ఈ పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్య మాత్రం భారీగానే ఉంది. కేబినెట్ విస్తరణ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తున్నా ఆశావహులు మాత్రం తమ వంతు ప్రయత్నాలు ఆపడం లేదు. కొందరు నేతలు ప్రాంతాల వారి సమీకరణాల ఆధారంగా తమకు కేబినెట్ లో ఛాన్స్ ఇవ్వాలని కోరుతుంటే, మరికొందరు సామాజిక వర్గ కోణంలో అవకాశం ఇవ్వాలని అధిష్టానం పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్న నేతల సంఖ్య మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా కోటాలో తమకు మంత్రి పదవి ఇవ్వాలని ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కోరుతూ వస్తున్నారు. ఈ అంశంలో పలుసార్లు ఢిల్లీ పెద్దలను కూడా కలిసి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని వాదించారు. లేటెస్ట్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులోకి దూసుకొచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి రామ్మోహన్ రెడ్డి తనకు రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. తమ కుటుంబం 3 తరాల నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగుతుందని, మెరిట్ కోటాలో తన పేరును పరిశీలించాలని రాహుల్ కోరినట్టు వివరించారు. నేను మెరిట్లో ఉన్నానని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మా తాత, మా నాయన, నేను, నా కొడుకు కూడా పీసీసీ మెంబర్ డాక్టర్ రితిక్ రెడ్డి గారు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలంతో 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాబట్టి కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. 2014లో నేను ఏకైక ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నాతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు పోయి మంత్రులు అయినారు, వేరే పార్టీలకు పోయి పెద్ద పెద్ద పదవులు తీసుకున్నారు. తప్పకుండా ఆయన నాతో డిస్కషన్ చేసిన దాని ప్రకారం నాకు విశ్వాసం ఉంది. తప్పకుండా వచ్చే మంత్రివర్గ విస్తరణలో మన రంగారెడ్డి జిల్లా నుంచి తప్పకుండా నాకు అవకాశం కల్పిస్తారన్న విశ్వాసం నాకుంది. రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తే అది మల్రెడ్డికే దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం పరిధిలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలవడం ఆయనకు మైనస్ గా మారిందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. అయితే మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ మొదలైతే మరోసారి కేబినెట్ బర్త్ కోసం మల్రెడ్డి తన వాయిస్ ను వినిపించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈసారి రంగారెడ్డి జిల్లా నుంచి ఆయనకు పోటీగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ రెడ్డి కూడా ఆసక్తికరంగా మారడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి మంత్రి పదవి కోసం ఢిల్లీ చేరి లాబియింగ్ మొదలుపెట్టిన రామ్మోహన్ రెడ్డికి పోటీగా ఇంకెవరు రెడీ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.